హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. బిగ్ బాస్ అప్డేట్స్ కు వెల్కమ్ అండి. సో నిన్న ఎపిసోడ్ అయితే ఒక లెవెల్లో ఉంది. సో నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నామినేషన్ ప్రక్రియలో విష్ణుప్రియకి సోనియాకి ఒక పెద్ద గొడవే జరిగిందని చెప్పాలి. సో ఈ డిస్కషన్లో మీకు ఎంతమందికి సోనియా బిహేవియర్ నచ్చలేదో కింద కామెంట్ చేయండి. సో పర్సనల్గా వెళ్ళిపోయారు. చాలా సోనియా వచ్చి విష్ణుప్రియ చాలా పర్సనల్గా తన క్యారెక్టర్ని కూడా మాట్లాడారు. సో ఇదైతే చాలామందికి నచ్చలేదు. సో ఎపిసోడ్ అయితే బేబక్క ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సండే ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేశారు. సో సీత నవి అయితే చాలా ఎమోషనల్ అయిపోయారు బేబక్క వెళ్ళిపోయిందని చెప్పి. సో బేబక్కతో వాళ్ళిద్దరికి చాలా బాండింగ్ ఉందేమో. సో తర్వాత నిఖిల్ వచ్చి వాళ్ళని ఓదార్చడం, హక్ చేసుకోవడము, సో అలా అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. తర్వాత నైట్ డిస్కషన్లో వచ్చి నామినేషన్ల గురించి డిస్కషన్ అయితే జరిగింది. ఎవరికి నామినేషన్ చేస్తారు అని దాని గురించి కొంచెంసేపు అయితే మాట్లాడుకోవడం జరిగింది. సో మార్నింగ్ అయితే మండే నామినేషన్లు స్టార్ట్ అయిపోయాయి. నామినేషన్లు స్టార్ట్ అయినప్పుడు బిగ్ బాస్ కొన్ని రూల్స్ అయితే చెప్పాడు. ఎవరి క్లైన్లో వాళ్ళు నామినేట్ చేసుకోకూడదు. ఆపోజిట్ క్లైన్లో వాళ్ళని 2 పర్సన్స్ని ఆపోజిట్ చేయాలి. వాళ్ళ మీద కలర్ వేసి నామినేషన్ చేయాలని చెప్పారు. యష్మి చీఫ్ అవడం వల్ల యష్మి నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. యష్మిని ఎవరు నామినేషన్ చేయకూడదని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. తర్వాత నామినేషన్లు అయితే చాలా వేడిగా అయితే స్టార్ట్ అయ్యాయి. సో మెయిన్గా చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్లో అయితే సోనియా విష్ణుప్రియది హైలైట్ అని చెప్పాలి. విష్ణుప్రియ మీద సోనియా చేసిన అలిగేషన్స్ కానీ, ఆమెని క్యారెక్టర్ పరంగా ఆమె చేసే కామెడీ గురించి అడల్ట్ కామెడీ చేసుకుంటున్నామని చాలా అసభ్యంగా అయితే సోనియా మాట్లాడారు. దానికి విష్ణుప్రియ కూడా అడిగింది, నేను ఎక్కడ అడల్ట్ కామెడీ చేశాను, నేను పిల్ల బచ్చా కామెడీ చేసుకునేదాన్ని, నేను ఎక్కడ చేశానో చెప్పు అని చెప్పి విష్ణుప్రియ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ ఏమాత్రం తగ్గకుండా సోనియా వాదిస్తూనే ఉంది. ఇష్టం వచ్చినట్లు పాయింట్కి మాట్లాడేదానికి సంబంధం లేకుండా అయితే వాదిస్తూనే ఉంది. సో ఫైనల్లీ నామినేషన్లు ముగిసే టైంకి 9 మంది అయితే నామినేషన్లు ఉన్నారు. యష్మి తన స్పెషల్ పవర్ని ఉపయోగించి ప్రేరణను అయితే సేవ్ చేయడం జరిగింది. సో టోటల్ 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. 8 మెంబర్స్ వచ్చి నిఖిల్, అలాగే వచ్చి నైనిక, శేఖర్ భాష, ఆదిత్య, మణికంఠ, విష్ణుప్రియ, తర్వాత సీత, ప్రీతం, ఇలా 8 మంది అయితే నామినేషన్లో ఉన్నారు. సో వీళ్ళల్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉంటే తప్పకుండా ఓట్ చేసి సేవ్ చేసుకోండి. సో ఇవండి నిన్నటి ఎపిసోడ్ యొక్క హైలైట్స్. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమబిందు.